అండి. ఈ వీడియోలో ఎర్నూక ప్రసాదం ఎలా చేయాలో చూద్దాము. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎర్నూక. ఇది బాగా క్లీన్ చేసుకోవాలి. అంటే వాటర్‌లో అలా క్లీన్ చేయకూడదు. చెరుక్కొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ ఎర్నూకకి 200 గ్రామ్స్ ఆఫ్ పాత బెల్లం తీసుకున్నాము. గీలో రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్, 2 బూస్ట్ ప్యాకెట్స్ అండ్ కొంచెం ఇలాచీ పౌడర్ తీసుకున్నాము. ఫస్ట్లీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలి. గిన్నె కొంచెం స్పేషియస్గా ఉండేలా చూసుకోండి, ఎందుకంటే కలిపే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. ఇందులో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ బాగా బాయిలింగ్ పాయింట్ వచ్చేంత వరకు బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో ఎర్నూక కూడా యాడ్ చేసుకుని ఇది బాగా దగ్గరికి ఉడికిపోవాలన్నమాట. వన్స్ ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులో మనం బెల్లం కూడా యాడ్ చేసుకుందాము. ఎందుకు పాత బెల్లమే అంటే ఇట్ గివ్స్ మోర్ టేస్ట్ దాన్ నార్మల్ బెల్లం. నార్మల్ బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఈ బెల్లం ఎక్కువ ఫ్లేవర్ని ఇస్తుంది. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా అరౌండ్ 45 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఇప్పుడు దీనికి కావాల్సినంత గీ యాడ్ చేసుకోవచ్చు మనము. గీ కొంచెం ఎక్కువే పడుతుంది. మనం వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల అయితే టేస్ట్ రాదు, మనం చేసే ప్రాసెస్లో ఉంటుంది దీని టేస్ట్ అంతా అని. ఇప్పుడు బూస్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఇది అరౌండ్ 45 మినిట్స్ అయితే టైం పడుతుంది. కొంచెం పేషెన్స్తో చేయాలి దీన్ని. ఇలా వాటరీగా ఉంది అంటే ఇంకా అవ్వలేదనే, కొంచెం మనకి తీగ పాకంలా రావాలన్నమాట. అప్పుడు మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాము. ఇది ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ అయితే వస్తుంది. ఆల్రెడీ ముందే చెప్పా కదా, ఇదంతా మనం చేసుకునే ప్రాసెస్లోనే ఉంటుంది. కొంచెం ఎక్కువ టైమే పడుతుంది, కానీ పేషెన్స్తో అయితే చేయాలి. ఇప్పుడైతే కొంచెం గీ కూడా యాడ్ చేసుకున్నాము. ఇది ఇంకా మనకి రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, ఇలా తీగిపాకం రావాలి. యమ్మీ అండ్ టేస్టీ ఎర్నూక ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.